Hi everyone, welcome to Vinex IAS Academy. This is Chaitanya Raigada presenting you today's current affairs related to health and especially bacterial diseases. Address: first line Dwarkanagar, Visakhapatnam. Contact number 98480-53431 and 9494-153431. Bacterial diseases. Today's topics related to bacterial diseases like tuberculosis, antimicrobial drug resistance. So in that, first one is tuberculosis. So why tuberculosis is in news? Johnson Johnson's patent on bedaquiline expired recently, which will allow generic manufacturers to supply this crucial drug for tuberculosis. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ఫార్మా కంపెనీకి పేటెంట్ వస్తే, ఒక డ్రగ్కి క్లినికల్ ట్రయల్స్ అన్నీ కంప్లీట్ చేసి పేటెంట్ వస్తే, ఆ డ్రగ్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే మ్యానుఫ్యాక్చరర్ పొందాడో ఆ పేటెంట్ ఆయనకి 20 సంవత్సరాల పాటు వ్యాలిడ్గా ఉంటుంది. అంటే ఆ 20 ఇయర్స్ పాటు వాడు కష్టపడినందుకు ఆ డ్రగ్ని వాడు మాత్రమే ప్రొడ్యూస్ చేయగలడు, మిగతా ఎవరు కూడా ఆ డ్రగ్ని ప్రొడ్యూస్ చేయలేరు అనమాట. సో ఆ 20 ఇయర్స్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత, సో ఆ పేటెంట్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మిగతా అన్ని ఫార్మా కంపెనీస్ కూడా సేమ్ డ్రగ్ని జెనరిక్ వర్షన్స్ తయారు చేస్తాయి. ఓకే, సో అది పేటెంట్ వర్షన్కి జెనరిక్ వర్షన్కి డిఫరెన్స్. సో రీసెంట్గా ఏమైంది, జాన్సన్ అండ్ జాన్సన్స్ వాళ్ళది బెడాక్వలిన్ అనే టీబీకి సంబంధించిన డ్రగ్ యొక్క పేటెంట్ అనేది ఎక్స్పైర్ అయిందనమాట. సో దానివల్ల మిగతా ఫార్మా మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ కూడా దాన్ని తయారు చేయొచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ట్యూబర్క్యులోసిస్ అనేది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. సో ఆప్షన్లు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. సో దీని కాజేటివ్ ఆర్గానిజం ఏంటి అంటే మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. సో దీని సిమ్టమ్స్ ఏంటి? ప్రొలాంగ్డ్ కాఫింగ్ కానీ, ఫీవర్ కానీ, నైట్ స్వెట్స్ కానీ, హెపటైట్ పూర్గా ఉండటం కానీ, వెయిట్ లాస్ అవ్వటం కానీ, కాఫింగ్ ఆఫ్ బ్లడ్, దగ్గినప్పుడు రక్తం కారటం కానీ, ఇవన్నీ కూడా ఈ ట్యూబర్క్యులోసిస్ యొక్క టీబీ యొక్క సిమ్టమ్స్ అనమాట. ఇది ట్రాన్స్మిట్ ఎలా అవుతుందంటే, ఎయిర్లో డ్రాప్లెట్స్ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి వెళ్ళినప్పుడు ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. ఇది ట్రీటబుల్ అంటే ఎస్, ఇట్ ఈస్ ప్రివెంటబుల్ అండ్ క్యూరబుల్. బోత్ ప్రివెంట్ చేయొచ్చు, వచ్చిన తర్వాత క్యూర్ కూడా చేయొచ్చు. అయితే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన నెక్స్ట్ విషయం ఏంటి అంటే, గ్లోబల్లీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ అంటే ఈ టీబీ అనేది డ్రగ్ రెసిస్టెన్స్ అయిపోతుంది, డ్రగ్స్కి ట్రీట్ అవ్వటం లేదనమాట. సో గ్లోబల్లీ టీబీ ఈజ్ ఏ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ఈజ్ ఏ మేజర్ కంట్రిబ్యూటర్ టు యాంటీమైక్రోబియల్ రెసిస్టెంట్. ఓకే, సో నార్మల్లీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అనేది ఏంటి అంటే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్కి కాజ్ అవుతుంది. ఎందుకు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ కాజ్ అవుతుంది అంటే, టీబీకి విపరీతంగా యాంటీబయోటిక్స్ తెలియకుండా ఓవర్ ది కౌంటర్, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడికల్ షాప్కి వెళ్ళి కౌంటర్ దగ్గర యాంటీబయోటిక్స్ విపరీతంగా వాడటం వల్ల పేషెంట్స్ అందరూ కానీ, సిటిజన్స్ కానీ ఈ యాంటీమైక్రోబియల్ డ్రగ్స్కి, యాంటీబయోటిక్స్కి రెసిస్టెంట్గా తయారవుతున్నారు. సో యాంటీబయోటిక్స్ వాడుతున్నా సరే అవి క్యూర్ అవ్వటం లేదనమాట. దాన్ని ఏమంటామంటే డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటాము. సో ఇది గ్లోబల్గా ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. సో రీసెంట్గా ఏమైంది అంటే, న్యూస్లో ఎందుకుంది టీబీ అనేది అంటే, బెడాక్వెలిన్ ఈజ్ ఏ యాంటీబయోటిక్ టు ట్రీట్ టీబీ. సో ఈ బెడాక్వెలిన్కి సంబంధించి పేటెంట్ అనేది జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి ఎక్స్పైర్ అయ్యింది. సో బెడాక్వెలిన్ ఈజ్ ఎ క్రూషియల్ డ్రగ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ పేషెంట్స్ ఫర్ హూమ్ ద ఫస్ట్ లైన్ డ్రగ్ ట్రీట్మెంట్ హ్యాస్ స్టాప్డ్ వర్కింగ్. సో అసలు యాక్చువల్లీ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటే ఏంటి అంటే, నార్మల్లీ టీబీకి సంబంధించి ఐసోనియాజైడ్ కానీ, రెఫాంపిసిన్ కానీ, వీటిని మనం ఫస్ట్ లైన్ డ్రగ్స్ అంటాం. ఈ ఫస్ట్ లైన్ డ్రగ్ సిరీస్కి టీబీ అనేది క్యూర్ అవ్వడం లేదు. అందుకని ఈ బెడాక్వెలిన్ అనేది ఈ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీకి ఈజీగా ట్రీట్ చేయగలుగుతుంది. సో దట్టు ఈ బెడాక్వెలిన్కి పేటెంట్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది. కాబట్టి మిగతా ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ నుంచి
జెనరిక్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు, జెనరిక్ డ్రగ్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు. సో దీనివల్ల ఇది బల్క్గా మార్కెట్లోకి అవైలబుల్ అయ్యే అవకాశం ఉంది. సో దీన్ని ఓరల్గా తీసుకోవచ్చు అండి, అంటే ఓరల్ మెడిసిన్, ఇంజెక్షన్ ద్వారా కాదు, ఓరల్గా టాబ్లెట్ ఫామ్లో కూడా దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు. సో దీనికి ఉన్న ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ కంపేర్ టు అదర్ యాంటీబయాటిక్స్ లైక్ కెనామైసిన్ కానీ మిగతా యాంటీబయాటిక్స్తో పోల్చుకుంటే దీనికి రెసిస్టెన్స్ చాలా తక్కువ అండి. సో రీసెంట్గా WHO 3HP అనే ఒక మనకి క్వశ్చన్లో అడగచ్చు, 3HP ట్రీట్మెంట్ దేనికి సంబంధించింది, దీన్ని సజెస్ట్ చేసింది ఎవరు అంటే WHO వాళ్ళు సజెస్ట్ చేశారు. 3HP ట్రీట్మెంట్ అంటే ఏంటి అంటే ట్యూబర్క్యులోసిస్ ప్రివెంటివ్ ట్రీట్మెంట్. నార్మల్లీ ట్యూబర్క్యులోసిస్ వచ్చాక నువ్వు ఫస్ట్ లైన్ డ్రగ్స్ వాడతావు, బెడాక్యులైన్ వాడతావు, అది కాదు, రాకముందు కూడా దెర్ ఇస్ ఎ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ కూడా ట్యూబర్క్యులోసిస్కి ఉంది. దాన్ని TPT లేదా 3HP ట్రీట్మెంట్ అంటాం. నథింగ్ బట్ TPT అంటే ట్యూబర్క్యులోసిస్ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ అనమాట. సో దీంట్లో ఈ 3HP ట్రీట్మెంట్లో ఐసోనియాజైడ్ని, రిఫాపెంటిన్ని మనకి హై డోసెస్లో ఇస్తారు. ఐసోనియాజైడ్ అండ్ రిఫాపెంటిన్ని హై డోసెస్లో ఇస్తారు. దీన్ని 3 మంత్స్ కోర్స్ అండి. ఇది 3 monthsలో వీక్కి ఒకసారి వాడాలి, వన్స్ వీక్లీ ఫర్ 3 months. That is nothing but 3HP treatment, which is a combination of high dose isoniazid and high dose rifampicin. Okay, so 3HP అనేది నార్మల్లీ ఏంటి అంటే ఇది ప్రివెంటివ్ ట్రీట్మెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్లో మీకు క్యూరేటివ్ ట్రీట్మెంట్ అని ఇస్తే రాంగ్ అండి, ఇట్ ఈస్ ఎ ప్రివెంటివ్ ట్రీట్మెంట్. సో ఇది షార్ట్ టర్మ్లో వెరీ ఎక్స్పెన్సివ్, ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఓకే, సో చిల్డ్రన్ who are above age 2 can be administered the 3HP treatment. So that's it about tuberculosis. And the next disease is scrub typhus or leptospirosis. సో ఇది అసలు న్యూస్లో ఎందుకు ఉన్నాయి ఈ రెండు డిసీజెస్ అంటే, ఒడిస్సాలో ఇది అవుట్ బ్రేక్ అయ్యాయండి. ఈ రెండు మేజర్ డిసీజెస్ కూడా లాస్ట్ ఇయర్లో ఈ స్క్రబ్ టైఫస్ అండ్ లెటోస్పైరోసిస్ అనేవి రెండు కూడా ఒడిస్సాలో అవుట్ బ్రేక్ అయ్యాయి. ఆల్మోస్ట్ 6 సిటిజన్స్ చనిపోయారు. సో అందుకని వాటి గురించి తెలుసుకోవాలి. అసలు స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి, లెటోస్పైరోసిస్ అంటే ఏంటి? స్క్రబ్ టైఫస్ అంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ బుష్ టైఫస్. సో దీనికి కాజ్ ఏంటంటే బ్యాక్టీరియల్ డిసీజ్ అండి. సో మనకి ఎలా కన్ఫ్యూజ్ చేస్తారు, మనకి ఏవైతే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో ఉన్నాయో ఈ స్క్రబ్ టైఫస్ని ఇట్ ఈస్ ఎ వైరల్ డిసీజ్ కానీ లేకపోతే ప్రోటోజోవా డిసీజ్ కానీ ఇలా అని ఇస్తారు, బట్ ఇట్ ఈస్ ఎ బ్యాక్టీరియల్ డిసీజ్. సో బ్యాక్టీరియా కాజేటివ్ ఆర్గానిజం ఏంటి అంటే ఓరియంటియా సుసుగెముషి. ఓకే, ఓరియంటియా సుసుగెముషి ఈజ్ ది కాజేటివ్ ఆర్గానిజం. సో దీని ట్రాన్స్మిషన్ ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే స్ప్రెడ్ త్రూ బైట్స్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ కైగర్స్ లేదా చిగర్స్ అంటాము. సో యాక్చువల్లీ ఇది ఒక స్పైడర్లో ఒక రకమైనటువంటి ఆర్గానిజం. ఇది స్పైడర్లో ఒక రకమైనటువంటి ఆర్గానిజము. అవి మనుషుల్ని కుట్టినప్పుడు ఒక మనిషిని ఎవరికైతే ఆ డిసీజ్ ఉందో వాడికి కుట్టి, డిసీజ్ లేని వాడికి కుట్టినప్పుడు వాడి నుంచి వీడికి ట్రాన్స్మిట్ అవుతుంది. సో స్ప్రెడ్ త్రూ బైట్స్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ చిగర్స్. సో దీని సిమ్టమ్స్ ఏంటి, కామన్ సిమ్టమ్సే ఎనీ డిసీజ్కి ఉండేవే. ఫీవర్ వస్తుంది, హెడేక్ వస్తుంది, బాడీ ఏక్స్ వస్తాయి, తర్వాత రేర్గా ర్యాషెస్ కూడా వస్తాయి. దీనికి కరెంట్గా వ్యాక్సిన్ ఏమీ అవైలబుల్గా లేదండి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత లెటోస్పైరోసిస్, దీనికి కాజ్ కూడా బ్యాక్టీరియానే కాజేటివ్ ఆర్గానిజము. సో ఈ కాజేటివ్ ఆర్గానిజం పేరు ఏంటి అంటే లెటోస్పైరా ఇంటరోగాన్స్ అనేది దీని కాజేటివ్ ఆర్గానిజము. సో ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, అంటే హ్యూమన్స్ అనేవాళ్ళు ఫర్ సపోజ్ ఆ యానిమల్స్ ఏవైతే యానిమల్స్ ఇన్ఫెక్ట్ అయ్యాయో ఆ యానిమల్స్ యూరిన్తో కానీ, ఆ యానిమల్స్ సెలైవ్తో కానీ, యానిమల్స్ బాడీ ఫ్లూయిడ్తో కానీ, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒకవేళ టచ్లోకి వస్తే సో అప్పుడు ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. అంటే ఫర్ సపోజ్ కంటామినేటెడ్ వాటర్ కానీ, సాయిల్ కానీ, ఫుడ్ తీసుకుంటే అది ఇండైరెక్ట్లీ ట్రాన్స్మిషన్ అంటాం. డైరెక్ట్లీ ట్రాన్స్మిషన్ అంటే ఐదర్ దే డైరెక్ట్లీ కంటామినేటెడ్ ఫుడ్ కాకుండా యూరిన్కి టచ్ అయినా సరే, ఫ్లూయిడ్కి బాడీ ఫ్లూయిడ్స్ని వాళ్ళు టచ్ చేసినా సరే, సలైవాని డైరెక్ట్గా వాళ్ళు టచ్ చేసినా సరే డైరెక్ట్ ట్రాన్స్మిషన్ అంటాం. బట్ కానీ ఆ ఫ్లూయిడ్ కానీ, ఆ సలైవా కానీ మనిషి కన్జ్యూమ్ చేసే వాటర్లో కానీ, సాయిల్లో కానీ, ఫుడ్లో కానీ వస్తే అది ఏంటి అంటే ఇండైరెక్ట్ వే అంటాము.
సో కాబట్టి ఇది పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిషన్ దీంట్లో ఉండదండి. సో లెటోస్పైరోసిస్లో పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిషన్ ఈజ్ వెరీ రేర్. సో సిమ్టమ్స్ ఏంటి అంటే హై ఫీవర్ వస్తుంది, హెడేక్స్ వస్తాయి, చిల్స్ వస్తాయి, వణికిపోతుంటారు, వామిటింగ్ ఉంటుంది, తర్వాత రెడ్ ఐస్ కళ్ళు ఎర్రబడతాయి, అబ్డామినల్ పెయిన్ ఒకటి వస్తుంది, కడుపులో నొప్పి వస్తుంది, ర్యాషెస్ రావచ్చు, డయేరియా, ఇవన్నీ కూడా లెటోస్పైరోసిస్కి సంబంధించినటువంటి సిమ్టమ్స్ అన్నమాట. కొంతమందిలో అసలు సిమ్టమ్సే రాకపోవచ్చు. ఇవి కాకుండా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ట్రీట్మెంట్. సో స్క్రబ్ టైఫస్ ట్రీట్మెంట్లో ఏం వాడతాము అంటే యాంటీబయోటిక్ డాక్సీసైక్లిన్ని వాడతాము. అదే మనకి లెటోస్పైరోసిస్లో మనం వాడే ట్రీట్మెంట్ డ్రగ్ ఏంటి అంటే ఇట్ కెన్ బి ట్రీటెడ్ విత్ యాంటీబయోటిక్స్ సచ్ యాజ్ డాక్సీసైక్లిన్ అండ్ పెన్సిలిన్. డాక్సీసైక్లిన్ లేదా పెన్సిలిన్ని వాడతాము. తర్వాత నెక్స్ట్ ఏ ఏ ఏరియాస్కి డ్రగ్స్ లోకలైజ్ అయ్యాయి, డిసీజెస్ లోకలైజ్ అయ్యాయి అనేది మనం ఒకసారి గమనించినట్లయితే స్క్రబ్ టైఫస్ అనేది మీకు సౌత్ ఈస్ట్ ఏషియాలో, ఇండోనేషియాలో, చైనాలో, జపాన్లో, ఇండియాలో, నార్థన్ ఆస్ట్రేలియాలో మీకు డిస్ట్రిబ్యూట్ అయ్యింది. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ డిసీజ్ చెప్పే ముందు గ్లోబల్గా మనకి ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ గ్లోబల్ హ్యూమన్ కమ్యూనిటీ ఫేస్ చేస్తున్న పెద్ద ఇష్యూ ఏంటి అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అన్నమాట. ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజెస్ విచ్ థ్రెటన్స్ ది గ్లోబల్ పబ్లిక్ హెల్త్. సో నార్మల్లీ యాంటీ మైక్రోబియల్స్ అంటే ఏమేమి వస్తాయి? యాంటీబయోటిక్స్, మనం రెగ్యులర్గా వాడే యాంటీబయోటిక్స్ కానీ, యాంటీవైరల్స్ కానీ, యాంటీ ఫంగల్స్ కానీ, యాంటీ పారాసైటిక్స్ కానీ, ఈ మెడిసిన్స్ అన్నీ కూడా ఏదైతే మనం హ్యూమన్స్లో, యానిమల్స్లో, ప్లాంట్స్లో ట్రీట్మెంట్ కోసం వాడుతున్నామో ఈ మెడిసిన్స్ అన్నీ కూడా మీకు యాంటీ మైక్రోబియల్స్గా మనం కన్సిడర్ చేస్తాము. అసలు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఎప్పుడు అక్కర్ అవుతుంది అంటే బ్యాక్టీరియా కానీ, ఏవైతే డిసీజ్ కాజ్ చేసే బ్యాక్టీరియాస్ కానీ, వైరసెస్ కానీ, ఫంగీ కానీ, పారాసైట్స్ కానీ టైం టు టైం మెడిసిన్స్కి రెస్పాండ్ అయ్యే నేచర్ని చేంజ్ చేసుకొని రెసిస్టెంట్గా తయారయ్యి కొత్త కొత్త ఇన్ఫెక్షన్స్ని కాజ్ చేస్తాయో, ట్రీట్మెంట్కి హార్డర్గా తయారవుతాయో, దాన్ని మనం ఆ సిచ్యువేషన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాము. సో దీనివల్ల డిసీజ్ యొక్క రిస్క్ పెరుగుతుంది, ఇల్నెసెస్ సివియర్గా తయారవుతాయి, డెత్ యొక్క అక్కరెన్స్ కూడా హ్యూమన్స్లో పెరిగేటటువంటి అవకాశం ఉంది. సో అసలు ఇది ఎందుకు కాజ్ అవుతుంది, అక్కరెన్స్ ఏంటో చెప్పాము, కాజెస్ చెప్తున్నాము. నెక్స్ట్ డైమెన్షన్ ఏంటి అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్కి సంబంధించి కాజెస్ అన్నమాట. ఎలా కాజ్ అవుతుంది? సో దీనికి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే అసలు ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ మనం ఎందుకు ఈ టాపిక్ నుంచి చెప్తున్నాము అంటే WHO recently declared antimicrobial resistance is one of the top 10 global public health threats facing humanity. అంటే హ్యుమానిటీ ఫేస్ చేస్తున్న టాప్ 10 గ్లోబల్ పబ్లిక్ హెల్త్ థ్రెట్స్లో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కూడా ఒకటి టాప్ 10లో ప్లేస్ చేశారు. కాబట్టి దాన్ని మనం క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇందులో అసలు రీజన్స్ ఏంటి, ఎందుకు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వస్తుంది? ఫస్ట్ రీజన్ ఏంటి అంటే అన్రెగ్యులేటెడ్ యాక్సెస్ టు యాంటీబయోటిక్స్. యాంటీబయోటిక్స్కి అన్రెగ్యులేటెడ్ యాక్సెస్ ఉంటుంది. అంటే యాంటీబయోటిక్స్ని యానిమల్ హస్బెండరీలో, సపోజ్ డైరీయింగ్లో కానీ, పౌల్ట్రీలో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ కోళ్ళ ఫార్మ్స్లో కానీ, డైరీయింగ్లో కానీ, వీటికి రెగ్యులేషన్ లేకుండా, నార్మల్లీ హ్యూమన్స్లోనే మెడిసిన్స్కి రెగ్యులేషన్ లేకపోతే వెటర్నరీ ఫీల్డ్లో అసలు రెగ్యులేషన్ లేదండి. సో వాటి వల్ల ఫర్ సపోజ్ మీరు ఆ పౌల్ట్రీలో, ఆ కోళ్ళ ఫార్మ్లో విపరీతంగా యాంటీబయాటిక్స్ యూజ్ చేసిన కోడిని మనం తినేసాం. సో అది ఫుడ్ చైన్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. అంతేకాకుండా దానివల్ల అది హ్యూమన్ బీయింగ్స్లో కూడా నేచురల్గా ఆ యాంటీబయాటిక్స్ అనేవి ఎంటర్ అయిపోతున్నాయి. సో ఫుడ్ చైన్ అనేది అంతా కూడా ఈ యాంటీబయాటిక్స్లో అనేవి ఫుడ్ చైన్లోకి ఎంటర్ అయిపోయి హ్యూమన్స్లోకి ఇవి తెలియకుండా ఈ యాంటీబయాటిక్స్ అనేవి ఎంటర్ అవుతున్నాయి. సో యాంటీబయాటిక్స్ ఆల్రెడీ బాడీలోకి ఎంటర్ అయిపోయేటప్పుడు మీరు ఏదైనా డిసీజ్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా వాటికి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. తర్వాత నార్మల్లీ అన్రెగ్యులేటెడ్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ మనకు చాలామందికి తెలిసిందే. ఏమన్నా ఇన్ఫెక్షన్ వచ్చినా సరే మనం డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా గూగుల్లో సెర్చ్ చేసేసి మనం ఏం చేస్తాము, ఏదైనా మెడికల్ షాప్కి వెళ్ళిపోయి డ్రగ్స్ తీసుకుంటాం, యాంటీబయాటిక్స్ తీసుకుంటాం. దాన్ని ఏమంటామంటే ఇర్రేషనల్ అండ్ ఇంప్రాపర్ యూజ్ ఆఫ్ డ్రగ్స్. సో దానివల్ల కూడా మనకి ఏమవుతుందంటే ఓవర్ యూసేజ్ ఆఫ్
యాంటీబయాటిక్స్ అవుతుంది. సో దీనివల్ల కూడా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది కూడా సెకండ్ కాజ్ అనమాట. ఫస్ట్ది యానిమల్ హస్బెండరీలో, సెకండ్ది ఇంప్రాపర్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్, తర్వాత ల్యాక్ ఆఫ్ హైజీన్ అండి. అంటే నార్మల్లీ మన దగ్గర ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్లో కానీ, హెల్త్ కేర్ ఫెసిలిటీస్లో కానీ, యానిమల్ హస్బెండరీస్లో కానీ ఎఫ్లూయెంట్స్ని కానీ, తర్వాత వేస్ట్ని కానీ ప్రాపర్గా ట్రీట్ చేయకుండా బయటకు వదిలేస్తారు. సో దానివల్ల అంటే ఫర్ సపోజ్ సర్జరీ చేశాడు ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉన్నవాడికి, సో హాస్పిటల్ సర్జరీ చేసిన తర్వాత ఆ వేస్ట్ని ప్రాపర్గా డిస్పోజ్ చేసి ట్రీట్ చేసి ఎన్విరాన్మెంట్లోకి వదలాలి. కానీ ప్రాపర్గా ట్రీట్ చేయకుండా రోడ్ల మీద పడేయడం ఇలాంటివి చేసేటప్పుడు ఏమవుతుందంటే దానివల్ల కూడా మైక్రోబ్స్ అనేవి స్ప్రెడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో అంతేకాకుండా పబ్లిక్కి అసలు ఈ యాంటీబయాటిక్స్ యూజెస్ గురించి అసలు ప్రాపర్గా అవేర్నెస్ లేదు. ఎలా వాడాలి, ఎందుకు వాడాలి, దేనికి ఎన్ని రోజుల పాటు డోసేజ్ వాడాలి. నార్మల్లీ మన దగ్గర ఏం చేస్తారు, యాంటీబయాటిక్స్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు ఒక 1 వీక్ కానీ ఒక 1 మంత్ కానీ డోసేజ్ ఇస్తే ఒక 2 డేస్ 3 డేస్ వాడేసి తగ్గిపోయిందిలే అని చెప్పి మన వాళ్ళు అది వాడటం మానేస్తారు. దానివల్ల ఏమవుతుంది, నెక్స్ట్ టైంకి ఇంకా సివియర్గా ఇన్ఫెక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు మీరు డ్రగ్స్ వాడినా కానీ అది పనిచేయదు. సో అవేర్నెస్ కూడా సరిగ్గా లేకపోవడం కూడా మనకి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరగడానికి ఒక కారణము. తర్వాత కోవిడ్ తర్వాత కంటైన్మెంట్ ఆఫ్ కోవిడ్. రీసెంట్గా అందరికీ అన్ని హెల్త్ సిస్టమ్స్ కానీ, లోకల్ కానీ, గ్లోబల్ కానీ, నేషనల్ హెల్త్ సిస్టమ్స్ అన్నీ కూడా కోవిడ్ కంటామినెంట్ని కానీ, కోవిడ్ మేనేజ్మెంట్ని కానీ ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల అదర్ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్ మీద వీటి ఎఫెక్ట్ పడుతుంది. ఇక్కడ నేను మీకు ఒక స్లైడ్ డయాగ్రామ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకు అసలు డ్రగ్ రెసిస్టెన్స్ వస్తుంది, అసలు ఈ డ్రగ్ రెసిస్టెన్స్ని ఎలా హెల్త్ సిస్టమ్స్ అనేవి ప్రివెంట్ చేయొచ్చు అనేది నేను మీకు క్లియర్గా ప్రొవైడ్ చేశాను. ఒకసారి ఈ పీపీటీ కనుక మీకు కావాల్సి వస్తే వినెక్స్ ఐఏఎస్ అకాడమీ వాళ్ళది వాట్సాప్ ఛానల్ ఉంది. మీరు ఆ వాట్సాప్ ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే ఈ వీడియోస్ అన్నిటికీ సంబంధించిన పీడిఎఫ్ కానీ పీపీటీస్ కానీ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఓకే రైట్, నెక్స్ట్ వన్. అయితే ఓకే, మనం ఇప్పుడు వరకు ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటో చెప్పాము, ఎలా అక్కర్ అవుతుందో చెప్పాము, అసలు వీటి కాజెస్ చెప్పాము. సో వీటికి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని ఇంత పెద్ద ఇష్యూ కాబట్టి దీన్ని ఇంటర్నేషనల్గా తగ్గించడానికి ఏమైనా ఎఫర్ట్స్ పెడుతున్నారా? మీరు ఏవైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మెయిన్ పాలసీ మేకింగ్ ఇంపార్టెంట్ కాబట్టి, ఏ విధానాలు రూపొందిస్తున్నారో ఇంపార్టెంట్ కాబట్టి ఇంటర్నేషనల్గా ఏం ఎఫర్ట్స్ పెట్టారు, నేషనల్గా ఏం ఎఫర్ట్స్ పెట్టారు అనేది మీరు తెలుసుకోవాలి. ఇంటర్నేషనల్గా వీళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి అంటే గ్లోబల్ వన్ హెల్త్ అప్రోచ్ అనేది ఒక ఎఫర్ట్ అండి. గ్లోబల్ వన్ హెల్త్ అప్రోచ్ అనేది ఒక ఎఫర్ట్. ఏ క్వాడ్రిపార్టైట్ ఇనిషియేటివ్ ఆఫ్ ఇది ఈ గ్లోబల్ వన్ హెల్త్ అప్రోచ్ అనేది నలుగురు కలిసి పెట్టినటువంటి ఇనిషియేటివ్. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ కానీ, WHO కానీ, FAO కానీ, వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ కానీ, ఇవన్నీ కలిసి బెస్ట్ ప్రాక్టీసెస్ని ప్రమోట్ చేస్తాయి. అంతేకాకుండా నెక్స్ట్ ఇనిషియేటివ్ ఏంటి అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ మల్టీ స్టేక్ హోల్డర్ పార్ట్నర్షిప్ ప్లాట్ఫామ్. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ మల్టీ స్టేక్ హోల్డర్ పార్ట్నర్షిప్ ప్లాట్ఫామ్ కూడా నెక్స్ట్ గ్లోబల్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఇన్క్లూజివ్ ఇంటర్నేషనల్ మల్టీ స్టేక్ హోల్డర్ అప్రోచ్. ఇది ఇంటర్నేషనల్గా ఒక ఇన్క్లూజివ్ అండ్ మల్టీ స్టేక్ హోల్డర్ అప్రోచ్ అండి. తర్వాత గ్లోబల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. తర్వాత యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్కి సంబంధించి ఒక గ్లోబల్ యాక్షన్ ప్లాన్ని తయారు చేయబోతున్నారు. ఈ గ్లోబల్ యాక్షన్ ప్లాన్లో ఇది ఏం జరుగుతుంది అంటే ఇట్ ఈస్ కమిటెడ్ టు ది డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మల్టీ సెక్టోరల్ నేషనల్ యాక్షన్ ప్లాన్స్ విచ్ వాజ్ లాంచ్డ్ బై వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఇన్ 2015. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 2015లో లాంచ్ చేసినటువంటి నేషనల్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈ గ్లోబల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని కూడా తీసుకురావడం జరిగింది. తర్వాత వరల్డ్ యాంటీబయోటిక్ అవేర్నెస్ వీక్. ఓకే, సో నెక్స్ట్ గ్లోబల్ ఇనిషియేటివ్ ఏంటి అంటే వీక్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కూడా ఈ యాంటీబయాటిక్స్ మీద తీసుకురావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చాను. ప్రపంచంలోనే ఇండియా లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ యాంటీబయోటిక్స్ అండి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గ్లాస్ అని ఒక గ్లోబల్ ఇనిషియేటివ్ ఒకటి వచ్చింది. ఈ గ్లాస్ అనేది ఏంటి అంటే గ్లోబల్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అండ్ యూత్ సర్విలెన్స్. గ్లోబల్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అండ్ యూత్ సర్విలెన్స్ అనేది WHO లాంచ్ చేసింది 2015లో. దీనికి ఏంటి అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని స్ట్రెంథన్ చేయబోతున్నారు. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చిన ఒక గ్లోబల్ ప్రోగ్రామ్ ఏంటి అంటే
మస్కట్ మినిస్టీరియల్ మేనిఫెస్టో. ఇవి మనకేం అడుగుతారంటే గ్లోబల్ ఎలియన్సెస్ ఏంటి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని అడుగుతారు. మస్కట్ మినిస్టీరియల్ మేనిఫెస్టో కానీ గ్లోబల్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కానీ ఇవన్నీ కూడా గ్లోబల్గా ఉన్నటువంటి ఇనిషియేటివ్స్. మస్కట్ మినిస్టీరియల్ మేనిఫెస్టో ఏంటి అంటే దీంట్లో మెయిన్ 3 గోల్స్ ఉన్నాయి. ఆ 3 గోల్స్ ఏంటి అంటే ఎఫికసీ ఆఫ్ యాంటీ మైక్రోబియల్స్ని ప్రొటెక్ట్ చేయటం, డెవలప్మెంట్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని ప్రపంచవ్యాప్తంగా కంట్రోల్ చేయటం, తర్వాత ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని యాంటీబయాటిక్స్ ద్వారా కంట్రోల్ చేయటం, తర్వాత యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని స్ప్రెడ్ అవ్వకుండా ఆపటం. తర్వాత దీనికి WHO తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటి అంటే యాక్సెస్, వాచ్ అండ్ రిజర్వ్, అవేర్ అంటాం. అవేర్ అంటే యాక్సెస్, వాచ్ అండ్ రిజర్వ్ ఇనిషియేటివ్ అంటాం. అంటే ప్రపంచవ్యాప్తంగా WHO అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది యాంటీబయాటిక్స్కి సంబంధించి అవేర్ అనే ప్రోగ్రామ్ని కూడా కండక్ట్ చేస్తుంది. ఇవి ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్ అయితే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని కంట్రోల్ చేయడానికి నేషనల్ ఎఫర్ట్స్ ఏంటో ఒకసారి చూద్దాము. నేషనల్ ఎఫర్ట్స్ ఏంటి అంటే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ AMR అనేది తీసుకురావడం జరిగింది. NAP ఆన్ AMR అంటే జాతీయ కార్యాచరణ ప్రణాళిక ఆన్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని తీసుకొచ్చారు. ఇది 2017 నుంచి 2021 వరకు పనిచేస్తుంది. ఫ్రమ్ 2027 టు 2021 వరకు ఇది పనిచేస్తుంది. దీంట్లో 6 క్రిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. కంట్రీ ఏంటి అంటే దీంట్లో రీసెంట్గా దీంట్లో ఒక చేంజ్ వచ్చింది. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్లో ఒక చేంజ్ వచ్చింది. ఆ చేంజ్ ఏంటి అంటే 2022 నుంచి 2026 వరకు కూడా దీన్ని ప్రొలాంగ్ చేయబోతున్నారు. అంతేకాకుండా ICMR, నేషనల్ ఇన్స్టిట్యూట్ కలరా అండ్ ఎంటరిక్ డిసీజెస్ అనేవి దీన్ని కామన్గా తీసుకొచ్చాయి. ఇండియన్ కౌన్సిల్ ICMR కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కలరా అండ్ ఎంటరిక్ డిసీజెస్ కానీ, తర్వాత UNEP కానీ ఇవన్నీ కలిసి ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్ తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే వన్ హెల్త్ కన్సార్టియం. ఈ వన్ హెల్త్ కన్సార్టియం ఏంటి అంటే ఇది కంట్రీస్ ఫస్ట్ వన్ హెల్త్ కన్సార్టియం అండి. ఇది ఏం చేయబోతుందంటే మెడికల్ సర్వేలెన్స్ని ఎన్హాన్స్ చేయబోతుంది. ది కంట్రీస్ ఫస్ట్ వన్ హెల్త్ కన్సార్టియం ఏం చేయబోతుంది అంటే మెడికల్ సర్వేలెన్స్ని ఎన్హాన్స్ చేయబోతుంది. తర్వాత ఢిల్లీ డిక్లరేషన్ ఆన్ AMR. సో నెక్స్ట్ ఇనిషియేటివ్ అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్కి సంబంధించి ఢిల్లీ డిక్లరేషన్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. ఇది ఒక మల్టీ సెక్టరల్ ఇనిషియేటివ్. దీంట్లో కూడా ఏంటి అంటే స్ప్రెడ్ అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ AMRని రికగ్నైజ్ చేసి దానికి సంబంధించి ఒక కొలాబరేటివ్ అప్రోచ్ని తీసుకొచ్చి ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని ప్రివెంట్ చేయాలి. ఆ తర్వాత సో ఇందులో తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి అంటే రెడ్ లైన్ క్యాంపెయిన్ అనేది ఇంపార్టెంట్. ఈ రెడ్ లైన్ క్యాంపెయిన్ కూడా కౌంటర్ సేల్ ఆఫ్ యాంటీబయాటిక్స్ మెడికల్ షాప్స్లో వితౌట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అన్నెసరీగా యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు అనేది రెడ్ లైన్ క్యాంపెయిన్కి సంబంధించింది. తర్వాత చెన్నై డిక్లరేషన్ అంటే ఏంటి అంటే AMRని ట్యాకిల్ చేయడానికి, ఫైట్ చేయడానికి రికమెండేషన్స్ని ఫార్ములేట్ చేయబోతున్నారు. ఇది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ వన్ యాంథ్రాక్స్ అనేది ఇది ఒక సీరియస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. సో ఇదేంటంటే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అండ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అని 2 బ్యాక్టీరియాస్ ఉంటాయి. సో యాంథ్రాక్స్ ఈజ్ ఏ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. స్టేట్మెంట్లో నెగిటివ్ అని ఇస్తాడు, సో జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. ఇది రాడ్ షేప్డ్ బ్యాక్టీరియా. బ్యాసిల్లస్ యాంథ్రాసిస్ అనేది దీని కాజేటివ్ ఆర్గానిజం. ఇట్ అక్కర్స్ న్యాచురల్లీ ఇన్ సాయిల్లో న్యాచురల్గా దొరుకుతుంది. తర్వాత కామన్గా డొమెస్టిక్ యానిమల్స్ని, అంతేకాకుండా అడవుల్లో తిరిగే వైల్డ్ యానిమల్స్ని కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది. ఇది ఒక జూనాటిక్ డిసీజెస్. ఇది ఒక జంతువుల్లో వచ్చేటటువంటి డిసీజ్ కాబట్టి దీన్ని ఒక జూనాటిక్ డిసీజ్ అంటాము. లంగ్ ప్రాబ్లమ్స్ని కాజ్ చేస్తుంది, బ్రీతింగ్ డిఫికల్టీ కాజ్ చేస్తుంది, హ్యూమన్స్లో అయితే షాక్ కూడా కాజ్ చేస్తుంది. తర్వాత క్లెమీడియా అనేది ఏంటి అంటే ఎందుకు న్యూస్లో ఉందంటే రీసెంట్గా ఆస్ట్రేలియన్ సైంటిస్టులు అనేవాళ్ళు వ్యాక్సినేషన్ని వైల్డ్ కోయలాస్లో క్లెమీడియాకి ఎగెనిస్ట్గా స్టార్ట్ చేశారు. అందుకని క్లెమీడియా అనేది న్యూస్లో ఉంది. క్లెమీడియా అనేది ఏంటి అంటే దీన్ని కాజ్ చేసే ఆర్గానిజం ఏంటి అంటే క్లెమీడియా ట్రకోమాటిస్. సో క్లెమీడియా ట్రకోమాటిస్ అనేది దీని కాజేటివ్ ఆర్గానిజం. క్లెమీడియా అనేది కామన్గా ఇట్ ఈజ్ ఏ సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. గుర్తుపెట్టుకోవాలి, క్లెమీడియా ఈజ్ ఏ సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. అంతేకాకుండా ప్రెగ్నెంట్ ఉమెన్స్ నుంచి కూడా చిల్డ్రన్స్ కూడా వస్తుంది. సో
క్లెమిడియా అనేది బేబీస్కి కూడా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే డిసీజెస్ కాజ్డ్ బై పారాజైట్స్ అండ్ ప్రోటోజోవన్స్. సో ఇప్పటి వరకు నేను మీకు చెప్పింది బ్యాక్టీరియల్ డిసీజెస్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ పారాజైట్స్, ప్రోటోజోవన్స్ అంటే ఇప్పుడు మలేరియా ఉంది, మలేరియా ఈజ్ ఏ ప్రోటోజోవన్ డిసీజ్. సో మనం నిన్న చెప్పింది ఏంటి, వైరల్ డిసీజెస్ చెప్పాము. ఇప్పటి వరకు బ్యాక్టీరియల్ డిసీజెస్ చెప్పాము. ఇప్పుడు చెప్పబోతుంది పారాజైట్స్ అండ్ ప్రోటోజోవన్ డిసీజెస్ చెప్పబోతున్నాము. ఇందులో ఫస్ట్ వన్ లింఫాటిక్ ఫైలేరియాసిస్. లింఫాటిక్ ఫైలేరియాసిస్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే లావో పీడిఆర్ అనే కంట్రీ సెకండ్ కంట్రీ అయ్యింది 2023లో. బంగ్లాదేశ్ అనేది ఫస్ట్ కంట్రీ టు ఎలిమినేట్ లింఫాటిక్ ఫైలేరియాసిస్. చూడండి, బోధకాలు అంటాం తెలుగులో, కాలు విపరీతంగా వాసిపోయి కనిపిస్తూ ఉంటుంది, అది ఫైలేరియాసిస్ అంటాం. సో ఈ ఫైలేరియాసిస్ అనేది బంగ్లాదేశ్ ఆల్రెడీ ఎరాడికేట్ చేస్తే లాస్ట్ ఇయర్ లావోస్ అనేది కూడా, లావో పీడిఆర్ అనే కంట్రీ కూడా ఎరాడికేట్ చేయడం జరిగింది. ఇది దీనికి ఉన్న ఇంకో పేరు ఏంటంటే లింఫాటిక్ ఫైలేరియాసిస్ అంటాం. సో కామన్లీ నోన్ యాజ్ ఎలిఫెంటియాసిస్, ఏనుగు కాలు అంటామండి, ఎలిఫెంటియాసిస్ అంటాము. ఈజ్ ఎ నెగ్లెక్టెడ్ ట్రాపిక్ డిసీజ్ అనమాట. సో నెగ్లెక్టెడ్ ట్రాపిక్ డిసీజ్ అంటే ట్రాపికల్ ఏరియాస్లో వస్తుంది. దీనికి కాజ్ ఎలా వస్తుంది అంటే పారాజైట్స్, నెమటోడ్స్ అనే పారాజైట్స్, రౌండ్ వామ్స్ అంటాము. ఓకే, సో అవి దోమ కాటు వల్ల మనిషిలోకి వస్తాయి. ఆ కరిచే దోమ ఏంటి అంటే నార్మల్లీ మీకు ఏదైతే క్యూలెక్స్ దోమ అంటాము, క్యూలెక్స్ దోమ అంటాము, ఎనాఫిలిస్ దోమ కానీ ఎడిస్ దోమ కానీ నార్మల్లీ క్యూలెక్స్ దోమ ఎక్కువగా కరిస్తే వస్తుంది. సో ఈ క్యూలెక్స్ దోమ కరిచినప్పుడు మనిషికి బైట్ చేసినప్పుడు ఒకరీరియా బ్యాన్క్రాఫ్టీ అనేటటువంటి నెమటోడ్ రౌండ్ వార్మ్ అనేది, సో ఆ పారాసైట్ అనేది మనిషిలోకి ప్రవేశించి, ఓకే, సో దానివల్ల మనకి ఫైలేరియాసిస్ లేదా ఎలిఫెంటియాసిస్ అనేది కాజ్ అవుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్యులెక్స్, ఎనాఫిలిస్ అండ్ ఎడిస్ మస్కిటోస్ నుంచి ఇది వస్తుంది. దీంట్లో సిమ్టమ్స్ ఏంటి అంటే లింఫో ఎడిమా, స్వెల్లింగ్ ఇన్ ఆర్మ్స్ కానీ లెగ్స్ కానీ, హైడ్రోసీల్ కానీ, టెంపరీ పర్మనెంట్ డిసబిలిటీ కానీ రావచ్చు. దీన్ని ఎలా ఎలిమినేట్ చేస్తాము అంటే WHO ఏం చేసిందంటే ప్రివెంటివ్ కీమోథెరపీ స్ట్రాటజీ కానీ లింఫాటిక్ ఫైలేరియాసిస్ ఎలిమినేషన్ అంటే లింఫాటిక్ ఫైలేరియాస్ ఎలిమినేషన్ గురించి మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనే ఒక స్ట్రాటజీని ఫాలో చేయమని చెప్తుంది. సో దీంట్లో వరల్డ్ వైడ్ టార్గెట్ ఏంటి అంటే ఫైలేరియాసిస్ని 2030 కల్లా ఎరాడికేట్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా టార్గెట్ పెట్టుకున్నారు. అదే ఇండియా అయితే 2027కే టార్గెట్ పెట్టుకుంది. అంతేకాకుండా SDG 3 హెల్త్ ఫర్ ఆల్, అందరికీ ఆరోగ్యం, సుస్థిరాభివృద్ధి గోల్స్లో 3వ గోల్ అయినటువంటి అందరికీ ఆరోగ్యంలో ఈ టార్గెట్ 2030కి ఫైలేరియాసిస్ని ఎరాడికేట్ చేయడం కూడా ఒక కామన్గా పెట్టుకున్నారు. అంతేకాకుండా ఇండియా ఫైలేరియాసిస్ని, ఇవి ఇంపార్టెంట్ అండి, ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియా ఫైలేరియాసిస్ని 2027కి ఎరాడికేట్ చేయబోతుంది. తర్వాత న్యూమోనియా, నెక్స్ట్ ప్రోటోజోవన్ లేదా తర్వాత మనకి ఏదైతే మనం పారాసైటిక్ డిసీజ్ చెప్పామో న్యూమోనియా అండి. న్యూమోనియా ఎందుకు న్యూస్లో ఉంది అంటే WHO has requested China for detailed report of the widespread outbreak for undiagnosed pneumonia like respiratory illness affecting children. చైనాలో రీసెంట్గా చిల్డ్రన్స్కి న్యూమోనియా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది, అది అన్రిపోర్టెడ్గా ఉంటుంది. అందుకని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైనాకి రిక్వెస్ట్ చేసింది డీటెయిల్డ్ రిపోర్ట్ సబ్మిట్ చేయమని. న్యూమోనియా అంటే ఏంటి అంటే ఎక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అండి, అంటే లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుంది. దీని కాజెస్ ఏంటి అంటే వైరసెస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఫంగీ కానీ, సో ఏవైనా కాజేటివ్ ఆర్గానిజమ్సే. సో ఫంగీ కాబట్టి పారాసైట్ కిందకు వస్తుంది. తర్వాత బ్యాక్టీరియా, దీంట్లో బ్యాక్టీరియా అనేది ఏ బ్యాక్టీరియా వల్ల న్యూమోనియా వస్తుందంటే స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా, తర్వాత మైకోప్లాస్మా న్యూమోనియా, హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి వల్ల మీకు న్యూమోనియా రావచ్చు. ఏ వైరస్ న్యూమోనియాని కాజ్ చేస్తుందంటే రెస్పిరేటరీ సిన్సైటల్ వైరస్ అనేది న్యూమోనియాని కాజ్ చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఏంటి అంటే డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల, ఇన్ఫెక్టెడ్ పీపుల్ డైరెక్ట్ కాంటాక్ట్ అయిన తర్వాత, అంటే ఎయిర్బోన్ డ్రాప్లెట్స్ కానీ, తర్వాత బ్లడ్ వల్ల కానీ, ఎస్పెషలీ ఆఫ్టర్ బర్త్ వల్ల కూడా ఇది ట్రాన్స్మిట్ అవ్వచ్చు. ప్యాథాలజీ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందంటే మనం ఊపిరితిత్తుల్లో చిన్న చిన్న సంచుల్లా ఉంటాయి, ఎయిర్ సాక్స్ అంటాం, వాటిని అల్వియోలై అంటాం. ఆ అల్వియోలై పస్ సీమ్ పట్టేసి కానీ, తర్వాత ఫ్లూయిడ్తో నిండిపోయి కానీ ఉంటుంది. సో దానివల్ల బ్రీతింగ్ చాలా పెయిన్ఫుల్ అవుతుంది, ఆక్సిజన్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. మన COVID-19లో ఈ న్యూమోనియా కూడా సైడ్ ఎఫెక్ట్ ఉండేది, దానివల్ల ఆక్సిజన్ విపరీతంగా మనం సప్లై చేయాల్సి వచ్చింది.
తర్వాత సిమ్టమ్స్ ఏంటి అంటే వీజింగ్, అంటే ఊపిరి తీసుకునేటప్పుడు వేల అంటే విజల్ వేసినట్టు సౌండ్ వస్తుంది. ఓకే, సో అది న్యూమోనియాలో ఉండే ఒక కామన్ సిమ్టమ్. తర్వాత సివియర్ ఇల్ మే బీ అనేబుల్ టు ఫీడ్ ఆర్ డ్రింక్ అండ్ మే ఎక్స్పీరియన్స్ అన్కాన్షియస్నెస్. ఇది విపరీతంగా ఉన్నప్పుడు ఏమీ తినలేరు, ఏమీ తాగలేరు, అన్కాన్షియస్నెస్ వస్తుంది. హైపోథెర్మియా, విపరీతంగా టెంపరేచర్ పడిపోతుంది. తర్వాత కన్వల్జన్స్ రావచ్చు. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఒకవేళ ఆల్రెడీ ఇంతకుముందే వాళ్ళకి కనుక హెచ్ఐవి ఉన్నా, లేకపోతే అది చిల్డ్రన్స్ కానీ ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ వీళ్ళందరిలో డెత్ వరకు రిస్క్ ఉంటుంది. ట్రీట్మెంట్ ఏంటి అంటే నిమోనియా కాజ్డ్ బై బ్యాక్టీరియాని యాంటీబయాటిక్స్తో కానీ ఎమాక్సిలిన్తో కానీ ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్తో ట్రీట్ చేయొచ్చు. కానీ దీనికి ప్రివెన్షన్ కూడా చేయొచ్చు. ఇమ్యునైజేషన్, వ్యాక్సిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. మంచి ఫుడ్ తీసుకోవాలి. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ని కూడా కమ్యూనిటీ లెవెల్లో ట్రీట్ చేయాలి. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ న్యూస్లో ఉన్నది ఏంటి అంటే మలేరియాకి సంబంధించి మనకి అందరికీ తెలిసిందే హైడ్రోకోలిన్ లేకపోతే సింకోనిన్ ఇవన్నీ ట్రీట్ చేయొచ్చు. ఇవి కాకుండా ఏసీటీ కాంబినేషన్ థెరపీ అని ఒకటి ఉంటుంది. అంటే ఆర్టిమిసినిన్ బేస్డ్ కాంబినేషన్ థెరపీ అనేది మలేరియాకి సంబంధించి న్యూస్లో ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏంటి అంటే ఆర్టిమిషన్ బేస్డ్ కాంబినేషన్ థెరపీ అనేది హైలీ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఫర్ నాన్ సివియర్ కేసెస్ ఆఫ్ మలేరియా సిన్స్ ఎర్లీ 2000. 2000 సంవత్సరాల నుంచి కూడా, అంటే 2000 సంవత్సరాల నుంచి కాదు, 2000 ఇయర్ నుంచి కూడా ఈ ఆర్టిమిషన్ బేస్డ్ కాంబినేషన్ థెరపీ ఏదైతే ఉందో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో దీంట్లో ఏంటి అంటే మెయిన్ ప్లాస్మోడియం ఫాల్సిపారం అనేది ప్రోటోజోవన్ కాజ్ చేస్తుంది మలేరియాని. ఆ పారాసైట్లో ఏదైతే ఇది మోస్ట్ డేంజరస్ ఫామ్. సో ఇది హ్యూమన్స్కి ఎనాఫిలిస్ ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా, ఫిమేల్ ఎనాఫిలిస్ మస్కిటో ద్వారా ఇది ఆ ప్లాస్మోడియం ఫాల్సిపారం అనేది మనుషుల్లోకి వస్తుంది. సో ఏదైతే ఈ ఆర్టిమిసిన్ బేస్డ్ కాంబినేషన్ థెరపీ ఉందో ఇది నెంబర్ ఆఫ్ పారాసైట్స్ని ఫస్ట్ 3 days ఆఫ్ ట్రీట్మెంట్లోనే సిగ్నిఫికెంట్గా రెడ్యూస్ చేస్తుంది. అంతేకాకుండా ఓకే, అసలు మెయిన్ ఈ ప్లాస్మోడియం ఫాల్సిపారంకి ఎందుకు డ్రగ్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది అంటే ఇది మెయిన్ PFKELCS13 అనే జీన్ వల్ల వస్తుంది. అంతేకాకుండా నెక్స్ట్ అక్కడితో మనం ఇప్పటి వరకు చెప్పింది ప్రోటోజోవన్ డిసీజెస్ చెప్పాము. తర్వాత నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, అంటే మనిషికి ట్రాన్స్మిట్ అవ్వని వాటిని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాము. ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఏంటి అంటే ఎనీమియా అన్నమాట. ఎనీమియా అనేది రక్తహీనత అంటాం తెలుగులో. ఇది అసలు న్యూస్లో ఎందుకు ఉంది అంటే 6th రౌండ్ ఆఫ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనేది July 1, 2023లో ఓకే బిగిన్ చేయబోయారు. సో దానికి సంబంధించి ఎనీమియా అంటే ఏంటి అంటే ఇన్సఫిషియంట్ హెల్దీ రెడ్ సెల్స్. నార్మల్లీ ఆ రెడ్ బ్లడ్ సెల్స్కి ఎందుకు వస్తుందంటే హిమోగ్లోబిన్ వల్ల వస్తుంది. సో ఆ హిమోగ్లోబిన్ కంటెంట్ అనేది ఇన్సఫిషియెంట్గా ఉంటే ప్రాబ్లం వస్తుంది. నార్మల్లీ మనం తీసుకునేటటువంటి ఊపిరి పీల్చుకునేది ఏదైనా బ్రెత్లో ఆక్సిజన్ పీలుస్తున్నామో అది అన్ని సెల్స్కి కూడా ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ద్వారా, ఈ రెడ్ బ్లడ్ సెల్స్లో ఉండే హిమోగ్లోబినే మనకి ఆక్సిజన్ క్యారీ చేస్తుంది. ఒకవేళ ఈ హిమోగ్లోబిన్ కంటెంట్ అనేది తగ్గిపోయినట్లయితే ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. నార్మల్లీ ఈ హిమోగ్లోబిన్కి ఉండేటటువంటి ఈ హెల్తీ రెడ్ సెల్స్ అనేవి ఎందుకు ఇన్సఫిషియెంట్గా తయారవుతాయి అంటే ఐరన్ లేకపోవడం వల్ల కానీ, ఫోలేట్లో లేకపోవడం వల్ల కానీ. అందుకనే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఎందుకు ఇస్తాము? హిమోగ్లోబిన్ కంటెంట్ పెంచడానికి ఇస్తాము. విటమిన్ B12 డెఫిషియన్సీ కానీ, విటమిన్ A డెఫిషియన్సీ కానీ, వీటన్నిటి వల్ల కూడా మనకి ఏమవుతుంది అంటే ఎనీమియా అనేది కాజ్ అవుతుంది. మొత్తం ఎనీమియా 5 రకాలండి. రక్తహీనత 5 రకాలు. అప్లాస్టిక్ ఎనీమియా, ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా, సికిల్ సెల్ ఎనీమియా, తలసేమియా, విటమిన్ డెఫిషియన్సీ ఎనీమియా, ఇవన్నీ కూడా ఎనీమియాలో టైప్స్. అయితే ఎనీమియాకి సంబంధించి గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్స్ ఏంటంటే ఎనీమియా ముక్త్ భారత్ స్ట్రాటజీ, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ కానీ, నేషనల్ న్యూట్రిషనల్ ఎనీమియా ప్రొఫైలాక్సిస్ ప్రోగ్రామ్ కానీ, ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కానీ, ఇవన్నీ కూడా ఎనీమియాకి సంబంధించినటువంటి స్కీమ్స్. తర్వాత నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ మిషన్, నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ మిషన్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. దీన్ని రీసెంట్గా నరేంద్ర మోడీ గారు నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ మిషన్. సికిల్ సెల్ ఎనీమియా అంటే నార్మల్లీ రౌండ్ షేప్ ఉండేటటువంటి ఆర్బీసీస్ అన్నీ కూడా మీకు ఒక ఎలా తయారవుతాయి అంటే మ్యూటేషన్ జరిగి మీకు అవి ఒక కోన్ షేపుల్లోనూ, లేకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చూపించాను క్లియర్గా, సికిల్స్ ఎనీమియా ఎఫెక్ట్ అయినవి షేప్ మారిపోతాయి.
దానివల్ల అవి హిమోగ్లోబిన్కి ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ చేసే కెపాసిటీ తగ్గుతుంది. మనుషులు కి పాలిపోయినట్టు తయారవటం, లేకపోతే డెత్ కూడా కాజ్ అవ్వచ్చు. అంత సమస్య ఉంది ఇందులో, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సికిల్ సెల్ ఎనీమియా అనేది యాక్చువల్లీ ఎలా వస్తుందంటే ఇన్హెరిటెన్స్, వంశపారంపర్యంగా వస్తుంది. ఎక్కువగా ట్రైబల్ పీపుల్లో వస్తుంది. దీంట్లో రెడ్ బ్లడ్ సెల్ కండిషన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. హెమోగ్లోబిన్ మీద ఇంపాక్ట్ పడుతుంది. తర్వాత దీంట్లో ఆక్సిజన్ అనేది ఏదైతే హిమోగ్లోబిన్ ట్రాన్స్పోర్ట్ చేస్తుందో ఆ ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి కెపాసిటీ పడిపోతుంది. దీంట్లో మెయిన్ ఏమవుతుంది అంటే సికిల్ సెల్ ఎనీమియాలో హెమోగ్లోబిన్ బీటా అనేది మ్యూటేషన్కి గురవుతుంది. దానివల్ల మెయిన్ క్రోమోజోమ్ 11 అనేది ఎఫెక్ట్ అవుతుంది. దాంట్లో బీటా చైన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో హిమోగ్లోబిన్ చైన్స్ అనేవి మ్యూటేషన్ జరగటం వల్ల రౌండ్ షేప్లో ఉండేటటువంటి ఆర్బీసీస్ అన్నీ కూడా క్రెసెంట్ షేప్ అంటే చంద్రుడు నెలవెంక షేప్లోకి మారిపోతాయి. నెలవంక షేప్లోకి ఆర్బీసీస్ మారిపోవడం వల్ల దీంట్లో ఆర్బీసీస్ అనేవి ఈ హిమోగ్లోబిన్ని క్యారీ చేసేటటువంటి కెపాసిటీ పడిపోతుంది. సో ఈ నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ మిషన్ అనేది అసలు దీని ఎయిమ్ ఏంటి అంటే, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సికిల్ సెల్ ఎనీమియాని ఇండియా 2047 కల్లా ఎలిమినేట్ చేద్దామని టార్గెట్ పెట్టుకుంది. 2047 కల్లా ఎలిమినేట్ చేద్దామని టార్గెట్ పెట్టుకుంది. దీనికి సంబంధించిన మినిస్ట్రీ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. తర్వాత ఇది ఎక్కువగా సికిల్ సెల్ ఎనీమియా ట్రైబల్స్లోకి ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ స్కీమ్ని మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కూడా అటాచ్ చేశారు. అంతేకాకుండా స్టేట్ గవర్నమెంట్స్కి కూడా వీటికి సంబంధించిన బాధ్యతను, రెస్పాన్సిబిలిటీని అప్పచెప్పడం జరిగింది. ఇట్ ఈస్ నౌ ఇంప్లిమెంటెడ్ ఇన్ 7 హై ఫోకస్ స్టేట్స్. 17 ఫోకస్ స్టేట్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడైతే ట్రైబల్ పాపులేషన్ ఉందో అక్కడ దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తున్నారు. తర్వాత ఈ ప్రోగ్రామ్ దేంట్లో పార్ట్ అంటే నేషనల్ హెల్త్ మిషన్లో పార్ట్. అంతేకాకుండా రాష్ట్రీయ బల్ స్వస్థ కార్యక్రమం, ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్లో కూడా ఇది పార్ట్గా ఉంది. ఏది? నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ మిషన్ అనేది. అయితే ఇందులో బెనిఫిషరీస్ ఎవరంటే ఈ స్కీమ్లో ఇది మిషన్ మోడ్ అండి. నార్మల్లీ స్టార్టింగ్లో 0 నుంచి 18 సంవత్సరాలు అంటే 0 to 18 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఆ తర్వాత ఇది 40 సంవత్సరాలు ఉన్న పాపులేషన్, ఎంటైర్ పాపులేషన్ అప్ టు 40 ఇయర్స్ వాళ్ళని కూడా దీంట్లో కవర్ చేయబోతున్నారు. ప్రోగ్రామ్ ఎన్విసేక్స్ సికిల్ సెల్ జెనెటిక్ స్టేటస్ కార్డ్స్ టు బెనిఫిషరీస్. సో ఎవరైతే దీంట్లో రిజిస్టర్ అవుతారో వాళ్ళందరికీ కూడా సికిల్ సెల్ జెనెటిక్ స్టేటస్ కార్డ్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. సో ఇది సికిల్ సెల్ ఎనీమియా. సికిల్ సెల్ ఎనీమియా అలాగే ఎనీమియాకి సంబంధించినటువంటి లేదా రెడ్ బ్లడ్ సెల్స్కి సంబంధించినటువంటి ఇంకో డిసీజ్ ఏంటి అంటే తలసేమియా అనమాట. ఈ తలసేమియా అనేది ఏంటి అంటే 8th May 1994లో తలసేమియా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా యాక్చువల్లీ ఏం జరగబోతుంది అంటే వరల్డ్ తలసేమియా డేని May 8న అబ్జర్వ్ చేయబోతున్నారు. వరల్డ్ 8th మేలో వరల్డ్ తలసేమియా డేని అబ్జర్వ్ చేయబోతున్నారు. తలసేమియా అనేది అసలు ఏంటి అంటే ఇది కూడా ఒక ఇన్హెరిటెడ్ బ్లడ్ డిజార్డర్ అని, అంటే వంశపారంపర్యంగా వచ్చేటటువంటి రక్తానికి సంబంధించినటువంటి ఒక డిసీజు. సో ఇందులో బాడీ అనేది ఎనఫ్ ప్రోటీన్ అంటే హిమోగ్లోబిన్ని తీసుకోలేదు. సో అది రెడ్ బ్లడ్ సెల్స్లో ఆక్సిజన్ క్యారీ చేసేది హెమోగ్లోబినే. తర్వాత ఒకవేళ ఎనఫ్ హెమోగ్లోబిన్ లేకపోతే ఏమవుతుంది అంటే బాడీలో ఉండేటటువంటి రెడ్ బ్లడ్ సెల్స్ ప్రాపర్గా ఫంక్షన్ చేయలేవు. దానివల్ల మెయిన్ ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. మనం ఊపిరి పీల్చుకునేటటువంటి ఆక్సిజన్ని బ్లడ్ సెల్స్లోకి రెడ్ బ్లడ్ సెల్స్ అన్నీ కూడా ఈ హిమోగ్లోబిన్ ద్వారా అన్ని టైప్స్ ఆఫ్ సెల్స్కి కూడా అందిస్తాయి. ఒకవేళ ఈ ఆర్బీసీస్ అనేవి వాటి యొక్క కెపాసిటీ పడిపోతే, హిమోగ్లోబిన్ ఎనఫ్గా ప్రొడ్యూస్ అవ్వకపోతే అప్పుడు తలసేమియా ఉంటే ఏమవుతుందంటే ఈ ఆర్బీసీస్ అనేవి ఎనఫ్ ఆక్సిజన్ని తీసుకెళ్ళలేవు. సో అంతే, దానివల్ల ఏమవుతుంది, దేర్ ఈస్ ఆల్సో నాట్ ఎనఫ్ ఆక్సిజన్ డెలివర్డ్ టు ఆల్ అదర్ సెల్స్. వేరే సెల్స్కి ఆక్సిజన్ అనేది సరిగ్గా డెలివరీ అవ్వదు. ఓకే, సో తలసేమియా అనేది మైల్డ్ ఎనీమియా కానీ సివియర్ ఎనీమియా కానీ దారి తీయవచ్చు. ఇండియాలో తలసేమియా అనేది మనకి రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016 ప్రకారం ఒక బెంచ్ మార్క్ డిజబిలిటీగా అనౌన్స్ చేశారు. దీన్ని కూడా ఒక అంటే వైకల్యం కింద, అంగవైకల్యం కింద అనౌన్స్ చేశారు తలసేమియాని. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను మీకు డయాగ్రామ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. తలసేమియాలో రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క ఫార్మ్ మారిపోతుంది. ఓకే, సో వాటి యొక్క స్ట్రక్చర్ మారిపోతుంది.
రౌండ్గా ఉండేవి కాస్త బల్లపరుపుగా స్క్వేర్ షేప్లోకి మారిపోతాయి. దానివల్ల వాటి యొక్క ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ పడిపోతుంది. తలసేమియా అనేది హెమోగ్లోబినోపతిస్ అనే ఒక కేటగిరీ ఆఫ్ డిసీజ్ లో పార్ట్ అన్నమాట. సో అపార్ట్ ఫ్రమ్ ఇది కాకుండా తలసేమియా కాకుండా ఈవెన్ సికిల్ సెల్ ఎనీమియా కూడా సేమ్ టైప్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ డిసీజ్ కిందకి వస్తుంది, ఎనీమియాలో కిందకి వస్తుంది. తర్వాత డయాబెటీస్. ఇండియాలో డయాబెటీస్ సంబంధించి రీసెంట్ గా న్యూస్ ఏంటి అంటే సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఏం చెప్తున్నాయంటే ఎవరైతే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కన్స్యూమ్ చేస్తున్నారో, అంతేకాకుండా బెవరేజెస్ ని హై ఇన్ షుగర్ ఫ్యాట్ ని, తర్వాత సాల్ట్ ని ఎవరైతే కన్స్యూమ్ చేస్తున్నారో దీనివల్ల ఇది డయాబెటీస్ కి లీడ్ అవుతుంది, ఇది డయాబెటీస్ కి దారి తీస్తుంది. డయాబెటీస్ మెలిటిస్ అనేది ఏంటి అంటే ఇది ఒక క్రోనిక్ మెటబాలిక్ డిజార్డర్. డయాబెటీస్ మెలిటిస్ అనేది ఒక క్రోనిక్ మెటబాలిక్ డిజార్డర్. ఇది మోస్ట్ కామన్ ప్యాంక్రియాటిక్ ఎండోక్రైన్ డిజార్డర్ అండి. ఓకే, మెటబాలిక్ జీవక్రియ వ్యాధియే కాకుండా ప్యాంక్రియాటిక్ ఎండోక్రైన్ డిజార్డర్ కూడా. సో నార్మల్లీ డయాబెటీస్ రెండు రకాలు ఉంటుంది, టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ 10 to 20% పాపులేషన్ ఎఫెక్ట్ అయితే టైప్ 2 డయాబెటీస్ 80 to 90% పాపులేషన్ ఎఫెక్ట్ అవుతుంది. ఏజ్ ఆఫ్ ఆన్సెట్ ఇది ఎవరిలో ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇది మెయిన్ జువెనైల్స్లో వస్తుంది, అంటే 18 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపల ఉన్న పాపులేషన్స్లో వస్తుంది. దీని మెచ్యూరిటీ ఏంటి అంటే నార్మల్లీ ఇంకో విషయం ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వస్తుంది. టైప్ 1 డయాబెటీస్లో బాడీ వెయిట్ ఏంటంటే నార్మల్ కానీ అండర్ వెయిట్ కానీ ఉండొచ్చు. టైప్ 2 డయాబెటీస్ అనేది ఒబేసిటీ ఉన్న వాళ్ళలో రావచ్చు. డిఫెక్ట్ ఏంటి అంటే టైప్ 1 డయాబెటీస్లో ఇన్సులిన్ అసలు బాడీలో ఉండదండి, ఇన్సులిన్ డెఫిషియన్సీ వస్తుంది. ఎందుకంటే ప్యాంక్రియాస్లో ఉండేటటువంటి బీటా సెల్స్ అనేవి డిస్ట్రక్ట్ అయిపోతాయి. క్లోమ గ్రంథిలో ఉండేటటువంటి బీటా సెల్స్ అనేవి డిస్ట్రక్ట్ అయిపోవటం వల్ల మనకి టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. టైప్ 2 డయాబెటీస్ అనేది ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది, అంటే ఏదైతే ఇన్సులిన్ బాడీలో బాగానే ఉంటుంది కానీ ఇన్సులిన్కి సెల్స్ రెస్పాండ్ అవ్వవు, ఇన్సులిన్కి సెల్స్ రెస్పాండ్ అవ్వవు. సో అందుకని టైప్ 2లో డ్రగ్స్ వాడతాము, టైప్ 1లో డైరెక్ట్గా ఇన్సులిన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కిస్తాము. ట్రీట్మెంట్లో ఇన్సులిన్ డైరెక్ట్గా అడ్మినిస్ట్రేట్ చేస్తే టైప్ 2 డయాబెటీస్లో డైట్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల కానీ లేకపోతే ఎక్సర్సైజ్ చేయడం వల్ల కానీ మెడిసిన్ కన్జంప్షన్ వల్ల కానీ టైప్ 2 డయాబెటీస్ని ట్రీట్ చేయొచ్చు. సో అసలు నార్మల్లీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డయాబెటీస్ ఏంటి అంటే హైపర్ గ్లైసిమియా, అంటే బ్లడ్లో షుగర్ లెవెల్, అందుకని టెస్ట్ చేస్తారు షుగర్ లెవెల్ ఎంత ఉందనేది. సో షుగర్ లెవెల్ ఎక్కువ ఉంటే దాన్ని హైపర్ గ్లైసిమియా అంటాము. గ్లైకోజో యూరియా, అంటే యూరిన్లో గ్లూకోజ్ ఎక్సెస్గా ఉందో లేదో చూస్తారు. తర్వాత పాలీయూరియా, ఫ్రీక్వెంట్గా యూరినేషన్, ఎక్కువగా డయాబెటీస్ పేషెంట్లు చూస్తే వాళ్ళు ఏంటంటే పాలీయూరియా అనే ఒక సిమ్టమ్ ఉంటుంది, అంటే ఫ్రీక్వెంట్గా యూరినేషన్కి వెళ్తారు. తర్వాత పాలీడిప్సియా, విపరీతంగా దాహం వేస్తుంది. పాలీఫేజియా అంటే ఎపటైట్, విపరీతంగా ఆకలి కూడా వేస్తుంది. సో ఇవన్నీ కూడా డయాబెటీస్కి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి సిమ్టమ్స్గా చెప్పవచ్చు. సో మెయిన్ ఇట్ ఈస్ కాజ్డ్ డ్యూ టు ఇన్సఫిషియంట్, డెఫిషియంట్ అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ ఇన్సులిన్ సెక్రీషన్. సో ఇన్సులిన్ అనేది కరెక్ట్గా సెక్రీట్ అవ్వదు. సో ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, WHO వాళ్ళు ఇచ్చింది ఏంటి అంటే ఇండియా ఇన్ఫేమస్ కంట్రీ అండి. టోటల్ డయాబెటీస్లో ఇది గ్రూప్ 1 మెయిన్స్లో కానీ యూపీఎస్సీ మెయిన్స్లో కానీ మీరు డయాబెటీస్కి సంబంధించి కంటెంట్లో రాసేటప్పుడు ఇలాంటి కంటెంట్ మీకు వాల్యూ ఎడిషన్ చేస్తుంది. ఇండియా ఈజ్ ద ఇన్ఫేమస్ డయాబెటీస్ క్యాపిటల్ ఫర్ ది వరల్డ్, అకౌంటింగ్ ఫర్ ది 1/6 ఆఫ్ వరల్డ్స్ పాపులేషన్. అంటే ప్రపంచంలో ఉండేటటువంటి డయాబెటీస్ పాపులేషన్లో మన దేశం 1/6ని కంట్రిబ్యూట్ చేస్తుంది. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత డయాబెటీస్లో టైప్స్ ఉన్నాయి, టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ ఆల్రెడీ నేను చెప్పాను. టైప్ 1 డయాబెటీస్ అనేది వంశపారంపర్యంగా వస్తుంది, ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. టైప్ 2 డయాబెటీస్ అనేది ఏంటి అంటే ఇన్సులిన్కి బాడీ రెస్పాండ్ అవ్వదు, అందువల్ల ఇన్సులిన్ చేసే పని ఏంటి, షుగర్ని కన్వర్ట్ చేస్తుంది. సో ఆ పని చెయ్యనివ్వదు కాబట్టి బ్లడ్లో షుగర్ లెవెల్ అనేది పెరిగిపోతుంది. ఇది కాకుండా థర్డ్ టైప్ కొత్తగా ఒకటి వచ్చింది ఏంటంటే గెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. సో ఇదేంటి అంటే ఇట్ ఈస్ కాజ్డ్ బై ఇన్సులిన్ బ్లాకింగ్ హార్మోన్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఓకే, దట్స్ ఇట్ అండి. సో నెక్స్ట్ వన్ హైపర్ టెన్షన్. సో ఇప్పుడు మనం చెప్పింది డయాబెటీస్ అయితే నెక్స్ట్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, అంటే పక్కనోడికి బీపీ ఉంటే మీకు ఆటోమేటిక్గా బీపీ వచ్చేది. సో ఇది నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అనమాట. సో బీపీకి సంబంధించి ఏంటి అంటే ఎందుకు న్యూస్లో ఉంది, కంటెక్స్ట్ ఏంటి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఫస్ట్ ఎవర్ రిపోర్ట్ ఆన్ గ్లోబల్ ఇంపాక్ట్ ఆన్ హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్ వల్ల ప్రపంచం మీద ఏంటి ఇంపాక్ట్ అనేది
రీసెంట్గా రిపోర్ట్ రిలీజ్ చేశారనమాట. హైపర్ టెన్షన్ అనేది ఎప్పుడు చెప్తామంటే బ్లడ్ ప్రెషర్ అనేది 140/90 ఉన్నప్పుడు చెప్తారు. 140/90 ఉన్నప్పుడు చెప్తారండి, లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని హైపర్ టెన్షన్గా బీపీగా చెప్తాము. సో అయితే ఈ 140 అనేది ఏంటి? సిస్టోలిక్ ప్రెషర్. 90 అనేది ఏంటి? డయాస్టోలిక్ ప్రెషర్. సిస్టోలిక్ ప్రెషర్ అంటే ఏంటి? ఏదైతే పైన నేను నార్మల్ ఎప్పుడు చెప్తాం? 120/80 ఉన్నప్పుడు నార్మల్ అని చెప్తాం. 120 అనేది సిస్టోలిక్ ప్రెషర్, 80 అనేది డయాస్టోలిక్ ప్రెషర్. సో సిస్టోలిక్ ప్రెషర్ అంటే ఏంటి అంటే ఇట్ రిప్రజెంట్స్ ద ప్రెషర్ ఇన్ బ్లడ్ వెజల్స్ వెన్ ద హార్ట్ కంట్రాక్ట్స్ ఆఫ్ బీట్స్. మనకు తెలిసి హార్ట్ బీట్ కాంట్రాక్షన్ అండ్ డైలేషన్ ఉంటుంది, సంకోచము వ్యాకోచము. సంకోచించేటప్పుడు బ్లడ్ వెజల్స్లో ఉండే ప్రెషరే సిస్టోలిక్ ప్రెషరు. హార్ట్ వ్యాకోచించేటప్పుడు లేదా డైలేషన్ జరిగేటప్పుడు బ్లడ్ వెజల్స్లో ఉండే ప్రెషరే డయాస్టలిక్ ప్రెషర్. అందుకనే సంకోచించేటప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, వ్యాకోచించేటప్పుడు ప్రెషర్ తక్కువ అవుతుంది. అంటే కాంట్రాక్షన్ అప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, డైలేషన్ జరిగేటప్పుడు ప్రెషర్ తక్కువ ఉంటుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ 140/90. సో నెక్స్ట్ వన్, సో దీంట్లో రిస్క్స్ ఏంటి అంటే అసలు ఎందుకు వస్తుంది? సో నార్మల్లీ హైపర్ టెన్షన్ ఉండేటప్పుడు మాడిఫైయబుల్ రిస్క్ ఉంది, నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఉంది. మార్చుకోవచ్చు హైపర్ టెన్షన్ని. నువ్వు ఉప్పు ఎక్కువగా తింటున్నావు, అన్హెల్తీ డైట్, సో ఉప్పు కన్జంప్షన్ తగ్గించాలి. సో నువ్వు రోజు అసలు ఏ ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదు, సో పొద్దున్నే లేచి నడిచావు, పరిగెత్తావు, సో దానివల్ల కూడా నీకు ఈ ఫిజికల్ యాక్టివిటీ వల్ల హైపర్ టెన్షన్ తగ్గొచ్చు. సో దానివల్ల ఓవర్ వెయిట్ తగ్గుతుంది, ఒబేసిటీ తగ్గుతుంది. సో తర్వాత నాన్ మాడిఫైయబుల్ రిస్క్, అసలు ఏం చేసినా హైపర్ టెన్షన్ తగ్గదు. అదే ఎలాంటివంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్కి, మీ ముత్తాతలకి, వీళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉంది, నీకు తెలియకుండా హైపర్ టెన్షన్ వచ్చేస్తుంది. 65 సంవత్సరాలు దాటాయి, సో ఏజ్ ఫ్యాక్టర్ దాటిన వల్ల కూడా నీకు హైపర్ టెన్షన్ రావచ్చు. అంతేకాకుండా డయాబెటీస్, కో ఎగ్జిస్టింగ్ డిసీజ్ అంటాం. కిడ్నీ ఫెయిల్యూర్ అయినా, డయాబెటీస్ ఉన్న ఆటోమేటిక్గా 1+1 ఆఫర్లో మీకు డయాబెటీస్తో పాటు హెచ్పి, అదే ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ టెన్షన్ రావచ్చు. అంతేకాకుండా కిడ్నీ డిసీజ్ ఉన్నప్పుడు కూడా హైపర్ టెన్షన్ రావచ్చు. సో సిమ్టమ్స్ ఏంటి అంటే హైపర్ టెన్షన్కి స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఏమి ఉండవండి, మీకు తెలియకుండా లోపల ఉంటుంది. అందుకనే హైపర్ టెన్షన్ని సైలెంట్ కిల్లర్ అంటాం. ఫాలోయింగ్ డిసీజెస్లో దేన్ని సైలెంట్ కిల్లర్ అంటాము అంటే హైపర్ టెన్షన్ని సైలెంట్ కిల్లర్ అంటాము. సో ఈ హైపర్ టెన్షన్కి సంబంధించి రూల్ ఆఫ్ హాఫ్ అనేది ప్రపంచవ్యాప్తంగా రన్ అవుతుంది. ఈ రూల్ ఆఫ్ హాఫ్ అంటే ఏంటి అంటే నార్మల్లీ టోటల్ 50% పాపులేషన్లో ఎవరికైతే హైపర్ టెన్షన్ ఉందో, టోటల్ హైపర్ టెన్షన్ పాపులేషన్లో ఉన్న వాళ్ళు 50% మాత్రమే డయాగ్నైజ్ అవుతున్నారు. డయాగ్నైజ్ అయిన పీపుల్లో 50% మాత్రమే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు 50% మాత్రమే కంట్రోల్ చేయగలుగుతున్నారు. దీన్ని 50% రూల్ అంటాం, లేదా రూల్ ఆఫ్ హాఫ్ అంటాం. ఇట్ ఈస్ రిలేటెడ్ టు హైపర్ టెన్షన్ అనమాట. హైపర్ టెన్షన్లో టోటల్ పాపులేషన్లో హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు 50% డయాగ్నైజ్ అవుతున్నారు. డయాగ్నైజ్ అయిన వాళ్ళు 50% ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు 50% కంట్రోల్ చేయగలుగుతున్నారు. ఇండియాలో 50% రూల్ కన్నా చాలా దారుణంగా ఉందండి. సో చాలా ఎక్కువగా అధికంగా మనం హైపర్ టెన్షన్కి ససెప్టబుల్గా ఉంటున్నాము. దీంట్లో కాంప్లికేషన్స్ ఏంటి, దీనివల్ల వచ్చే ఎక్స్ట్రా కాంప్లికేషన్స్ ఏంటి? హైపర్ టెన్షన్ వల్ల కార్డియో వాస్కులర్ డిసీజెస్ అంటాం, హృద్రోగ రోగాలు అంటాం, కిడ్నీ డ్యామేజెస్, మూత్రపిండాలకు సంబంధించిన డ్యామేజ్ ఉండొచ్చు. అంతేకాకుండా మెనీ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఈ హైపర్ టెన్షన్ అనేది దారి తీస్తుంది. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే ప్రివెన్షన్ కూడా ఉంది. లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి, హెల్తీయర్ డైట్ తీసుకోవాలి, టొబాకో క్విట్ చేయాలి, తర్వాత ఫిజికల్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేయాలి. తర్వాత ఒకసారి డయాగ్నైజ్ చేస్తే రెగ్యులర్గా ఏం చేయాలంటే మెడిసిన్స్ ఇంటేక్ తీసుకోవాలి, కంటిన్యూస్గా కోర్స్ వాడాలి. దానివల్ల ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయొచ్చు. తర్వాత ఇండియా హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేయడానికి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుంది, ఇది ఇంపార్టెంట్ అండి. పాలసీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్కి ఎస్పెషల్లీ గ్రూప్ 1, గ్రూప్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో విధానాలు చాలా ఇంపార్టెంట్. సో ఇందులో హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ మేక్ చేసినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి అంటే ICHI, ఇండియా హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్. సో దీని ద్వారా ఇది ఒక 5 సంవత్సరాల ప్రోగ్రామ్ అండి. దీన్ని 2017లో లాంచ్ చేశారు. 2022 వరకు ఇది వ్యాలిడ్ అనమాట. ఇది ఒక కొలాబరేటివ్ అప్రోచ్. ఎవరెవరు కొలాబరేటివ్ అవుతున్నారు, ఇందులో భాగస్వాములు అవుతున్నారు? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, తర్వాత ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, తర్వాత స్టేట్ గవర్నమెంట్స్, WHO కంట్రీ ఆఫీస్. సో ఇండియాలో ఉన్న WHO ఆఫీసు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ICMR, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇందులో
కొలాబరేటివ్గా ఉన్నాయి. ఎందులో? ICHIలో. దాని తర్వాత 25/25 గోల్ అని ఒకటి ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఎలా అడుగుతాడు? 25/25 గోల్ దేనికి సంబంధించిందని అడుగుతాడు. 25/25 గోల్ అనేది హైపర్ టెన్షన్ కంట్రోల్ చేసేటటువంటి ప్రోగ్రాము. సో ఇది దేనికి అంటే ఓన్లీ హైపర్ టెన్షనే కాదు, ఎనీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. గుర్తుపెట్టుకోవాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has adopted the 25/25 goal which aims to reduce the premature mortality due to non-communicable diseases by 25% by 2025. సో 2025 కల్లా 25%ని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ని తగ్గించడం అనేది 25/25 గోల్లో పార్ట్ అన్నమాట. ఆ తర్వాత ఈ ఇనిషియేటివ్లో ఇండియా సాల్ట్ ఇంటేక్ని 30%, బాబు మనుషులందరూ కూడా ఉప్పుని 30% తినడం తగ్గించాలి 2025 కల్లా, అది కూడా ఒక టార్గెట్గా గవర్నమెంట్ పెట్టుకుంది. ఆ తర్వాత 75/25 అని ఒక ఇనిషియేటివ్ ఉంది. దీని ప్రకారం 75 మిలియన్ పీపుల్లో 2025 కల్లా అంటే 75 అంటే 7.5 కోట్ల మందిలో హైపర్ టెన్షన్ని, డయాబెటీస్ని కంట్రోల్ చేయడం కూడా ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. దాన్నే 75/25 ఇనిషియేటివ్ అంటాము. తర్వాత ఫుడ్ రిలేటెడ్ మెజర్స్ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటాము, FSSAI. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా చిప్స్ ప్యాకెట్ కొన్నారు, లేకపోతే ఇంకేమైనా కుర్కురే ప్యాకెట్ ఏమైనా కన్జ్యూమ్ చేశారు, సో దాని మీద FSSAI వాళ్ళది ఒక సింబల్ ఉంటుంది. ఆ సింబల్ ఉండేటప్పుడు ఇది ఏం ఇంప్లిమెంట్ చేస్తుంది అంటే ఈట్ రైట్ ఇండియా మూవ్మెంట్ని. సో ఈ FSSAI అనేది ఏం ఇంప్లిమెంట్ చేస్తుంది అంటే ఈట్ రైట్ ఇండియా మూవ్మెంట్ని తీసుకురావడం జరిగింది. ఇది ఒక ఈట్ రైట్ ఇండియా మూవ్మెంట్ని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ఏమవుతుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ద నేషన్స్ ఫుడ్ సిస్టమ్ టు ఎన్ష్యూర్ సెక్యూర్, హెల్దీ అండ్ సస్టైనబుల్ న్యూట్రిషన్ ఫర్ ఆల్ సిటిజన్స్. సో దీంట్లో ఇన్ లైన్ విత్ దిస్ గోల్ ద FSSAI లాంచ్డ్ ఏ సోషల్ మీడియా క్యాంపెయిన్ కాల్డ్ ఆజ్ సే తోడా కమ్. సో ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్ కూడా లాంచ్ చేసింది. ఆజ్ సే తోడా కమ్, ఈ రోజు నుంచి కొంచెం తక్కువ, అంటే సాల్ట్ని కొద్దిగా తక్కువ కన్జ్యూమ్ చేయాలి. సో ఇది కూడా మనకి ఎగ్జామ్లో అడిగేటటువంటి అవకాశం ఉంది. ఓకే, తర్వాత ఫైనల్లీ నోమా అంటే ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెంట్గా హెల్త్ ఛాలెంజ్ని నోమాని అఫీషియల్ లిస్ట్ ఆఫ్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్లో లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్లో నోమాని కూడా ఎంటర్ చేశారు. ఈ నోమా అనేది ఏంటి అంటే మౌత్ డిసీజ్ అండి, లేదా ఫేస్ డిసీజ్. సో దీంట్లో ఏంటి అంటే ఇది చిల్డ్రన్ హూ ఆర్ ఏజ్డ్ ఫ్రమ్ 2 to 6 years అనే వాళ్ళు ససెప్టబుల్గా ఉంటారు, వాళ్ళకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది. డెవలపింగ్ కంట్రీస్లో కానీ సబ్ సహారన్ ఆఫ్రికాలో కానీ ఇది స్ప్రెడ్ అవుతుంది. దీంట్లో రిస్క్ ఏంటి అంటే ఎక్కడైతే పూర్ ఓరల్ హైజీన్ ఉంటుంది, మాల్ న్యూట్రిషన్ ఎక్కడైతే తక్కువగా ఉంటుంది ఎక్కువగా ఉంటుందో, తర్వాత ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఎక్కడైతే తక్కువగా ఉంటుందో అక్కడంతా కూడా ఎక్కువగా ఇది స్ప్రెడ్ అవుతుంది. కానీ ఇది నాట్ కంటాజియస్ అండి. నార్మల్లీ ఎక్కడైతే డిఫెన్స్ బాడీ వీక్గా ఉంటుందో అక్కడ కంటామినేట్ అవుతుంది. దీని సిమ్టమ్స్ ఏంటి అంటే చిగురులు ఇన్ఫ్లమేట్ అయిపోతాయి, నోమాలో గమ్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది, తర్వాత ఫేషియల్ డిస్ఫిగర్మెంట్ అవుతుంది, ముఖం అడ్డదిడ్డంగా తయారవుతుంది, తర్వాత జా మజిల్స్లో స్పాజం వస్తుంది. అంతేకాకుండా ఓరల్ ఇన్కాంటినెన్స్, స్పీచ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సరిగ్గా మాట్లాడలేరు, దవడలు అటు ఇటు కదిలిపోతాయి, సో దానివల్ల మీరు సరిగ్గా మాట్లాడలేరు. తర్వాత ఓరల్ కంటామినేషన్ ఎలా జరుగుతుందంటే బ్యాక్టీరియాయిడేసియే లేదా ఏ కన్సార్టియం ఆఫ్ అదర్ మైక్రో ఆర్గానిజమ్స్, ఇవి కాజేటివ్ ఆర్గానిజమ్స్. దీంట్లో మార్టాలిటీ రేట్ అనేది మెయిన్గా చిల్డ్రన్స్లో ఉంటుంది, 90% చిల్డ్రన్స్లోకి వస్తుంది. సో దీని ప్రివెన్షన్ ఏంటి అంటే మెయిన్గా నీట్గా ఉంచుకోవాలి, నోరు ఎప్పటికప్పుడు కడుక్కోవాలి, తర్వాత హైజీన్గా ఉండాలి, తర్వాత మీజిల్స్ వ్యాక్సిన్ దీనికి పనిచేస్తుంది, యాంటీబయాటిక్స్ వాడాలి, రీహైడ్రేషన్, ఎక్కువగా వాటర్ తాగాలి, తర్వాత ఎలక్ట్రోలైటిక్ ఇంబ్యాలెన్స్ని అంటే సోడియం క్లోరైడ్ వీటిని ఎక్కువగా తీసుకోవాలి, తర్వాత న్యూట్రిషనల్ రీహాబిటేషన్, సో పోషకాలని సరిగ్గా అందించాలి చిన్నపిల్లలకి. సో ఇదంతా కూడా మనకి నోమాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇది కాకుండా నెక్స్ట్ వన్ ఆస్టియోపోరోసిస్ అని ఒకటి ఉంది. ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ఏంటి అంటే మెయిన్గా ఇండియాలో ప్రెజెంట్ ఒక డేటా ప్రకారం 6 కోట్ల మందికి ఆస్టియోపోరోసిస్ అనేది వస్తుంది.
ఈ ఆస్టియోపోరోసిస్లో 80% మంది మహిళలే, 80% ఆర్ ఉమెన్. సో ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ డిసీజ్ దట్ వీకెన్స్ బోన్స్. సో ఈ డిసీజ్ అలా కంటిన్యూస్గా ఉంటే బోన్స్ అనేవి పొలుసులుగా రాలిపోతాయి. సో అది బోన్స్ని వీకెన్ చేస్తుంది. సో దీని కాజెస్ ఏంటి అంటే, మెయిన్ కాజ్ ఏంటంటే మోనోపాజ్ వచ్చిన ఉమెన్స్లో హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. సో 45 ఇయర్స్ దాటినటువంటి ఉమెన్స్లో మోనోపాజ్ వస్తుంది. ఈ మోనోపాజ్ టైంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావటం వల్ల బోన్స్ యొక్క స్ట్రక్చరల్ చేంజెస్ వస్తాయి. సో ఇది మెయిన్గా జెండర్ డిసీజు. సో రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, ఏజ్ ఎక్కువగా మోనోపోజ్ ఏజ్ దాటిపోయినా, లో బాడీ మాస్ ఇండెక్స్ ఉన్నా, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, డైట్ సరిగ్గా లేకపోయినా, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నా, స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్నా, ఆల్కహాల్ కన్జంప్షన్ హ్యాబిట్స్ ఉన్నా, ఈ హ్యాబిట్స్ ఉన్న అందరిలో కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అధికంగా ఉన్నటువంటి అవకాశం ఉంది. సిమ్టమ్స్ ఏంటి అంటే, ఎర్లీ స్టేజెస్లో ఏం సిమ్టమ్స్ ఉండవు, కానీ లేటర్ ఆన్ ది స్టేజెస్లో మీకు బ్యాక్ పెయిన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది, హైట్ తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది, తర్వాత పోస్చర్ వంగిపోయి నడుస్తారు, తర్వాత ఫ్రాక్చర్స్ కరిగేటటువంటి అవకాశం ఉంది, తర్వాత క్రోనిక్ పెయిన్ కూడా వస్తుంది, క్రోనిక్ పెయిన్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ డయాగ్నోసిస్. నార్మల్లీ 65 సంవత్సరాలు దాటితే కానీ ఫ్రాక్చర్స్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ప్రివెన్షన్ ఎలా అంటే, న్యూట్రిషనల్ ఫుడ్స్ని ప్రాపర్గా ప్రివెంట్ చేయటం, హెల్తీ లైఫ్ స్టైల్ని ఇంక్లూడ్ చేయటం. తర్వాత ట్రీట్మెంట్ ఏంటి అంటే, దీనికి క్యూర్ లేదు, క్యాల్సిటోసిన్ తీసుకోవడం, తర్వాత బైస్ఫాస్ఫేట్స్ని కన్జ్యూమ్ చేయడం, తర్వాత సెలెక్టివ్ ఆస్ట్రోజెన్ రిసెప్టర్ హార్మోన్స్ని తీసుకోవడం, టిష్యూ సెలెక్టివ్ ఆస్ట్రోజెన్ కాంప్లెక్స్ని కన్జ్యూమ్ చేయడం, ఓకే, పారాథైరాయిడ్ హార్మోన్ని కన్జ్యూమ్ చేయడం, ఇవన్నీ కూడా ట్రీట్మెంట్లో పార్ట్ అన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు ఆస్టియోపోరోసిస్కి సంబంధించినటువంటిది. ఓకేనండి. తర్వాత ఫైనలీ హంటింగ్టన్స్ డిసీజ్ అంటాము. ఈ హంటింగ్టన్స్ డిసీజ్ అనేది ఒక రేర్ ఇన్హెరిటెడ్ డిసీజ్. ఇది వంశపారంపర్యంగా వస్తుంది. బ్రెయిన్లో ఉన్నటువంటి నర్వ్ సెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. దీన్ని హంటింగ్టన్స్ కొరియా అని కూడా అంటాము. హెచ్డి అనేది, హంటింగ్టన్స్ డిసీజ్ అనేది బ్రెయిన్ని అటాక్ చేస్తుంది. దీనివల్ల వాలంటరీ మూవ్మెంట్, వాళ్ళంతా వాళ్ళు కదలలేరు. ఎక్కడైతే వాలంటరీ మూవ్మెంట్స్ ఉంటాయో, ఇప్పుడు నేను చెయ్యి కదలాలనుకున్నప్పుడు చెయ్యి కదల్చగలను, బుర్ర కదలాలనుకున్నప్పుడు బుర్ర కదల్చగలను. ఇలాంటి వాలంటరీ మూవ్మెంట్స్ మీరు చేయలేరు. ఓకే, తర్వాత సిమ్టమ్స్ అనేవి నార్మల్లీ 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వాటిలో సిమ్టమ్స్ అక్కర్ అవుతాయి. సో వీటికి సంబంధించి ఎటువంటి డ్రగ్స్ లేవు. నార్మల్లీ ఏం చేసుకోవాలంటే, డ్రగ్స్ లేదు, క్యూర్ లేదు, ఫిజియోథెరపీ చేయడం, స్పీచ్ థెరపీ చేయడం ఒకటే దీనికి సంబంధించిన ట్రీట్మెంట్. సో ఇది ఈరోజు నేను మీకు చెప్పినటువంటి బ్యాక్టీరియల్ డిసీజెస్, ప్రోటోజోవన్ డిసీజెస్, పారాసైట్ డిసీజెస్, తర్వాత నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. సో ఎప్పటికీ మనం నిన్న వైరల్ డిసీజెస్ కంప్లీట్ చేసాము, ఈ రోజు ఈ డిసీజెస్ అన్ని కంప్లీట్ చేసాము. దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఇఫ్ యూ లైక్ దీస్ వీడియోస్, ప్లీజ్ లైక్ దెమ్. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీటిని లైక్ చేయండి. ఇవి మీకు తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఇంకెవరికైనా నచ్చుతాయని మీరు భావిస్తే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వినెక్స్ ఐఏఎస్ అకాడమీ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.